క్రీస్తునందు ప్రభువైన యేసు క్రీస్తు నామములో ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చారు తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళ్ళాలండి. యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తులు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమో బయటికి తోసివేయను. నా ఇష్టము నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చడానికి పరలోకం నుండి దిగి వచ్చిందని ప్రార్థన చేస్తుంది. పరలోకమందున నా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, కొడుకు తండ్రి, మన తండ్రి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఆయన ఈ కూడికంతట్లో మీరు నడిపించండి. ఆయన వాక్యం బోధించండి. లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా ఈ జ్ఞానంతో మాట్లాడే ప్రార్థన చేస్తాను. లోపలమైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే క్రీస్తు పరలోకము నుండి దిగి వచ్చింది ఎందుకో తెలుసు. క్రీస్తు పరలోకము నుండి దిగి వచ్చినది ఎందుకో తెలుసు. ఎందుకు వచ్చారు యేసుక్రీస్తు ప్రభువు పరలోకం నుండి అని అంటే ప్రతి ఒక్కరిని కూడా రక్షించడానికి, నశించిపోతున్న ఈ మానవాడిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినారు. ప్రతి ఒక్కరికి కూడా నిత్య జీవం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు, వారిని రక్షించాలని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. నా ఇష్టాన్ని నెరవేర్చుకుంటకు నేను రాలేదు, పరలోకం నుండి నేను వచ్చినది నా తండ్రి ఇష్టంలో నెరవేర్చుటకు ఈ లోకానికి వచ్చానని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే పరలోకం మనం చేరగలుగుతాం. ఎవరి ద్వారా కూడా చేరగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువు ఒక విషయంలో ఆయన చెబుతున్న సందర్భాలు ఏంటి అని అంటే, ఇదిగో నేను మీకోసం సిలువలో నేను మీకోసం ప్రాణం పెట్టాను, మిమ్మల్ని రక్షించడానికి లోకానికి నేను వచ్చి ఉన్నానని ఆయన చెబుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత లోకానికి వెలుగొచ్చింది. ఆయన సేవకులు ఎవరైతే ఆయన సేవ చేస్తున్నారో వీరు క్రీస్తు వారని ఎన్నడ చన్నీళ్ళు ఇస్తే మీకు ఏమొచ్చిందంట? ప్రతిఫలం వచ్చింది. ఒక ఆమె ఇల్లు కట్టుకున్నది. ఇల్లు కట్టుకున్న తర్వాత వాడు అన్ని ఇల్లు కట్టుకొని తర్వాత సేవకుడు అక్కడకు వెళితే, అయ్యా మీరు సేవకులు కదా అని ఆమెను గదికి తిప్పిందట. పట్టుకొని చేయగొట్టుకొని. ఎందుకు అని అంటే, అయ్యా మీరు కాలు పెడితే మాకు ఆశీర్వాదం. ఆ తర్వాత ఆమె గది తిప్పి ఫ్రిడ్జ్ దగ్గర తీసుకెళ్తే అందులో డ్రింక్స్ జ్యూస్ అన్నీ చూసి ఏం ఎత్తారని, అబ్బా చాలా డ్రింక్ స్టార్ జ్యూస్ అంటే అవన్నీ ఇచ్చిన తర్వాత అందులో తీసి ఇచ్చింది ఏంటో తెలుసండి, మంచినీళ్ళు. ఎందుకనంటే అవన్నీ వాళ్ళు ఇవ్వలేక కాదు, ఇస్తారు. కానీ సేవకునికి గిన్నెడు సంగీతం ఇస్తే అది ఆశీర్వాదం. అది ఆశీర్వాదం. ఈ రోజున సేవకులు అంటే సేవకుల గురించి విశ్వాసులు తెలుసుకోలేకపోతున్నారు. ఏంటంటే చాలా మంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వాడు చెప్పే మాటలు కానీ వాడు చేసే విధానం కానీ ఆయన బైబుల్లో లేని ఇవన్నీ చేయటం వలన ప్రతి ఒక్కరూ కూడా అవే వాళ్ళని చూసి ఓ ఎట్ట అట్టని నేర్చుకుంటూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి, సేవకుడు గృహానికి వచ్చి ఇక్కడ కాలు పెట్టారనంటే, ఆ గృహంలో ఉన్నారు అని అంటే అది మీకు ఆశీర్వాదం. మీ కుటుంబం దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే, క్రీస్తు పరలోకం నుండి ఎందుకు వచ్చారు అని అంటే ఈ లోకానికి ఆయన తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి పరలోకం నుంచి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చింది. ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి. సేవకుడు చెబుతున్న మాట ప్రతి ఒక్కరి కూడా దేవుడు చెప్పమన్న మాట. దేవుని సేవకుడు ఒక చాట ప్రార్థన చేశాడు అని అంటే ఆ ప్రార్థన ఊకే
ఎలాగో తెలుసండి, పక్షవాతం వచ్చిన ఒక ఆయన్నే 4 వ్యక్తులు పట్టుకొని యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు తీసుకువెడితే అక్కడ సందు లేదు, ఖాళీ లేదు. ఆయనను అయితే ఎక్కడంటే పైన పెంకులు తీసి పైనుంచి దింపారు. దింపిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు అది చూసి, ఎవరిని చూసి? తీసుకొచ్చిన వారి విశ్వాసం చూసి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వారితో చెప్పారు. ఇప్పుడు సేవకుడు ప్రార్థన చేసినప్పుడు ఎలా ప్రార్థన చేస్తారు? విశ్వాసంతో ప్రార్థన చేస్తారు. ఈ రోజున సేవకుని మాట అంటే ఈ రోజున విశ్వాసులకి అసలు ఎక్కడెక్కడ పోయింది. ఇదిగో ఇలా ఉండాలి, ఇలా చేయకూడదు, ఇలా బ్రతకాలి, ఇలా మాట్లాడాలి, ఇలా క్రియలు ఇలా చేయాలి అని అంటే విశ్వాసులకు అది నచ్చట్లేదు. తండ్రి పిల్లల పట్ల ఎలా ప్రేమ కలిగి ఉంటాడో, ఎలాంటి జాగ్రత్తలు కలిగి ఉంటాడో, సేవకుడు కూడా సంఘం విషయాల్లో, విశ్వాసుల విషయాల్లో అదే జాగ్రత్తలు కలిగి ఉంటాడు. ఇవి చెబుతుంటే వారికి బాధ కలుగుతుంది. ఇదిగో ఇది చేయొద్దు, ఇది ఇలా మాట్లాడొద్దు అని అంటే వాళ్ళకి నచ్చట్లేదు. ఈ రోజున విశ్వాసులు అలా చేయను, వాక్యానుసారంగా నువ్వు చేస్తేనే నీకు దీవెన, నీకు ఆశీర్వాదం. సేవకుడు నీ మీద పగతోనో ద్వేషంతోనో చెప్పరండి. పిల్లలను తల్లి తండ్రి గద్దించేది, కొట్టేది వాడి మీద పగతో కాదు, ప్రేమతో. ప్రేమతోనండి, వాడు బాగుండాలని. సేవకుడు కూడా అంతేనండి, మీరు బాగుండాలని, మీరు పరలోకం చేరాలని ఈ విషయాలు చెబుతారు. ఇదిగో నరకం ఉంది, ఆ నరకానికి మీరు వెళ్ళిపోకూడదు, ఇదిగో ఇలా జీవించాలనే సేవకుడు చెబుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని సేవకుడు. ప్రతి ఒక్కరికి కూడా సేవకుడు చెప్పేది అది మంచి మాటేనండి, అర్థమైన దేవుని మాట. అది ఇచ్చే విషయం చెప్తే అది సేవకుడు మొదలేశారు ఇక అంతే అంటారు. అది ఇస్తే మీకే ఆశీర్వాదం. కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని. ఆ తర్వాత ప్రతి ఒక్కటి కూడా ఏది చేయాలి, ఎలా చేయకూడదు అవన్నీ సేవకుడు ప్రతి ఒక్కటి కూడా మీకు చెప్తారు. ఈ రోజున చాలా మంది ఏంటంటే ఏ కార్యక్రమం చేసినా ఏదైనా కానీ సేవకుని సంప్రదించకుండా చేస్తున్నారు. సంప్రదించడం అంటే మేము ఎందుకు సంప్రదించాలి, మేము ఎందుకు చెప్పాలి? సంప్రదించడం అంటే ఒక విషయం చెప్పమంటారా? ఏంటనంటే మీరు చెప్పినా చెప్పకపోయినా మీకోసం ప్రార్థన చేస్తారు. కాకపోతే మీరు చెబితే అది మీకే మంచిది, మీకే ఆశీర్వాదం. ఒక వివాహం చేసేటప్పుడు వెళ్ళేటప్పుడు ప్రార్థన, ఆ తర్వాత ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రార్థనతోనే చేయాలి. సేవకునికి చెబితే ఏం చేస్తారో తెలుసండి, మీరు చేసే పని ఏదైనా కానీ సేవకునికి చెబితే అది సేవకుడు ఏం చేస్తామని అంటే మీ నిమిత్తం ప్రార్థన చేస్తాం. ఒకసారి కాదండి, తాను బయటికి వెళ్ళేటప్పుడు మీకోసం ప్రార్థన చేస్తారు, వ్యక్తిగతంగా ప్రార్థన చేసేటప్పుడు మీకోసం ప్రార్థన చేస్తారు, కుటుంబ ప్రార్థనలోనే మీకోసం ప్రార్థన చేస్తారండి. దేవునితో చెప్పుకుంటారు ప్రత్యేక అంటే ప్రతిసారి కూడా అయ్యా ఇలా చేస్తున్నారయ్యా, ఇలా చేస్తున్నారయ్యా, వాళ్ళని కాపాడు, వాళ్ళని దీవించు, ఆ పని మంచిగా జరగాలని సేవకుడు ప్రార్థన చేస్తారు. అందుకే కానీ మాకేదో అని ఏమంటారంటే మా గొప్ప కోసం కాదండి, అర్థమైందండి. ఇదిగో మాకెందుకు చెప్పు, మాకెందుకు చెప్పలేదు అనే విధానం కాదండి, అర్థమవుతుందండి. ఎందుకంటే సేవకుడికి తెలియపరిచేది మీకోసం ప్రార్థన చేస్తారండి. సేవకుడు సంతోషిస్తారండి, ఆనందిస్తారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో 17వ వచనంలో ఉంటుంది. మీ పైన నాయకులు వారి ప్రవర్తనను బట్టి నడుచుకోవాలి, మీ పైన నాయకులు మీకు లెక్క చెప్పవలసిన వారి వలె ఉన్నారు కనుక వారి మాట విని వారికి లోబడి వారి దుఃఖంతో ఆ పని చేసిన అది మీకు నిష్ప్రయోజనం. అర్థమైందండి, మంచిది కాదండి. సేవకునికి లోబడి ఉండాలి. తర్వాత సేవకుడు చెప్పినట్టు చేయాలి, సేవకుని మాట వినాలి. సేవకుడు బాధతో చేయకూడదండి ఆ పని, సేవకుడు సంతోషంతో ఆ పని చేయాలి. అర్థమైందండి. ఆయన సేవకుని దుఃఖపరిచి నువ్వు చేసే పని అది నీకు దీవెన ఆశీర్వాదం కాదండి. ఈ విషయం నేను చెప్పిన నా సొంత మాటలు కాదండి, బైబిల్ గ్రంథంలో ఉన్నాయి.
బైబిల్ గ్రంథంలో ఉన్నాయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక ఇప్పుడు చెప్పానండి, 13వ అధ్యాయం 7వ వచనం 17వ వచనంలో ఉన్నాయి. పాత నిబంధనలో శునేమీరాలు మన ఇంటికి వస్తూ పోతున్న ఆయన దైవజనుడు అని ఎవరికి చెప్పిందండి? ఆ భార్య భర్తకు చెప్పి వాళ్ళు ఆయన ఉండడానికి ఒక గది కట్టించిందండి ఆమె. ఆ కుటుంబం దీవించబడింది. వాళ్ళకి అప్పటి వరకు గర్భఫలం లేదు. తర్వాత కుమారుడు పుట్టి, ఆ కుమారుడు తర్వాత సేవకుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ కుమారుడు జబ్బును పడ్డడం చనిపోయాడు. మళ్ళీ సేవకుడు వచ్చి ఆ కుమారుణ్ణి బ్రతికించాడు. అకులా ప్రెస్కెళ్ళారు. సేవకుని కోసం తమ ప్రాణాలు ఇచ్చుటకైనా వారు ఏం చేశారు? తెగించారు అని. సేవకునికి చేసేది ఏ ఒక్కటి కూడా వృధా పోదండి. అర్థమైందండి? ఆ సేవకుడు సంతోషంగా ఆనందంగా చేసే విధంగా విశ్వాసం ప్రవర్తించాలి. అంటే సేవకుని ఏం చేయాలంటే పూజ చేయాలా? పూజకరుడు సేవకుడు కాదు, యేసుక్రీస్తు ప్రభువారు. సేవకుడిని గౌరవిస్తే చాలండి. సేవకుడు సంతోషంగా ఉండాలంటే ఒక 10-15 ఐటమ్స్ చేసి పెట్టాలండి, అవి కాదండి. అర్థమైందండి? సేవకునికి పెట్టేది మీరు ఏది పెట్టినా కానీ తీసుకున్నాడు. తినే విషయాల్లోనూ, మీరు పెట్టే విషయాల్లోనూ, ఇచ్చే విషయాల్లోనూ, ఈ విషయంలో సేవకుడు మీరు అవి ఇచ్చినా ఇయ్యకపోయినా, పెట్టినా పెట్టకపోయినా ఆ విషయంలో కాదు కానండి. యాహంగా రాసిన 3వ పత్రికలో 4వ వచనంలో ఉంటుంది, సేవకుడు ఆనందంగా సంతోషంగా ఉండాలంటే పిల్లలారా, అక్కడ చెబుతారు, పిల్లలారా మీరు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. మీరు సత్యమును అనుసరించి నడిస్తే అదే సేవకుని సంతోషమే, వేరే సంతోషం ఏదీ లేదు. మీరు ఏదో పెడతారనో ఇస్తారనో లేకపోతే ఆ విషయంలో కాదండి సంతోషం. మీరు సత్యమును బట్టి అంటే వాక్యానుసారంగా మీరు నడిచారని విన్నప్పుడు సేవకునికి అనాలి. ఎవరు చెబుతారండి మీరు వాక్యానుసారంగా నడిచారని? మీ ఇంట్లో వాళ్ళు చెబుతారా? విశ్వాసం చెబుతారా? ఎవరు చెబుతారు? బయట ఉన్న జనులు చెబుతారు. వీళ్ళండి అయ్యగారు, వీళ్ళు పాస్టర్ రకరకాల చెబుతారండి. వీళ్ళండి యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మారారండి, వాళ్ళ జీవితం అద్భుతంగా ఉందండి అని వాళ్ళు చెప్పినప్పుడు అసలు సేవకునికి ఎంత సంతోషమో. అర్థమైందండి? అది సేవకుని కోరుకునే సేవకుని సంతోషం. మీరు అలా నడుచుకున్నప్పుడు ఆ సేవకుడు సంతోషంగా ఆనందంగా ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని అంటే, పరలోకం నుండి ఎందుకు వచ్చారు అని అంటే, తండ్రి ఇష్టమును నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చారు, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారు, అపవాది క్రియలను లయపరచడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. ఆ తర్వాత మనందరి కోసం ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చారు. నువ్వు అనుకోవాలి, నేను అనుకుంటానండి ఈ లోకంలో ఎవరూ లేరు, నేను ఒక్కడే పుట్టా, నేను ఒక్కడే ఉండా, నాకొక్కడి కోసం యేసుక్రీస్తు ప్రభువు వచ్చి శిలువలో ప్రాణం పెట్టాడు. నా కోసం నన్ను ప్రేమించి నా కోసం ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణం పెట్టాడు. నా కోసం వచ్చి పెట్టాడు. మరి నీ కోసం పెట్టారా? పెట్టారు. నువ్వు అనుకోవాలి, నువ్వు చెప్పగలగాలి, నా కోసమే వచ్చి ఆయన ప్రాణం పెట్టారు శిలువలో అని. నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఆయన వచ్చి లోకానికి వచ్చి శిలువలో ఆయన మరణించారు, ఆయన ప్రాణం పెట్టారు. మనందరిని అంతగా ప్రేమించారు. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. మరి ఈ విధంగా పెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాట అందరికీ